హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఎందుకు నాతో అంటి ముట్టనట్టుగా మాట్లాడుతున్నావు? నా మనసు చాలా బాధగా ఉంది వల్లి. నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. ఏంటి చేసిన దానిలా నన్ను శిక్షిస్తున్నావు? ఎంత భారం చేసిందల్లా శిక్షిస్తున్నావు బావా. ఎవరు ఎవరు చేసిన గాయం మాత్రం చాలా పెద్దది. అదంతా తేలిగ్గా మారదు. జరిగిందేదో జరిగింది బా. నువ్వు నాతో మాట్లాడకుండా దూరం పెడితే అన్నీ అవన్నీ తిరిగొస్తాయా? దయచేసి నాతో ప్రేమగా మాట్లాడు బా. నాతో మాట్లాడకపోతే నాకు సాధారణంగా ఉన్నట్టుండదు బా. మీరు చేసిన దానికి అంతకంటే ఎక్కువ నరకంగా అనుభవిస్తున్నాను నేను. ఏంటి జరిగిందేదో జరిగిందా? ఆ మాట అంత సింపుల్గా ఎలా అనాలి? ఏంటి మీకు 10 లక్షలు విషయంలో చచ్చిపోతున్నాను నేను. అసలు డబ్బు ఎలా తీర్చగలను? ఆ విషయం గురించి మీకు కాస్తైనా బాధ లేదు కదా? వీడి చావు వీడు చస్తాడులే అనుకుంటున్నారు కదా? అయ్యో అది కాదు బా. మాట్లాడకు. నేను చెప్పేది వినను. మాట్లాడటం ఇంకా నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు. అమ్మడో, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? నేను అత్తారింటికి వెళ్ళి అని అంతే. నేను వెళ్ళను. అయ్యో బాబోయ్, ఏంటి అసలు కష్టపడి నేను ఈ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సెట్టింగ్ చేసేసాను కదా. పైగా ఇడ్లీలతో ఇసుక బయట బండారం బయటపడిపోతుందేమో అని అది కూడా బయట పెట్టేశాం కదా. భయపడాల్సిన అవసరం లేదు. మరి అత్తారింటికి వెళ్ళనని ఎందుకంటున్నావమ్మా? ఎందుకంటే మా ఆయన నాతో మాట్లాడట్లేదు. అయ్యయ్యో, ఏంటి 10 లక్షల విషయంలో నేను ఆయన్ని మోసం చేశానంటున్నారు. అంటి ముట్టనట్టుగా మాటలతో నన్ను మాట్లాడేటప్పుడు మాటలతో హింసిస్తున్నారు. ఏం జరుగుతుంది? నీ మాటలతో, నీ ప్రేమతో అల్లుడి గారినే కదా నీ దారిలో తెచ్చుకోవాలి. మరి ఏంటమ్మా, నా దారి తెచ్చుకునేలా లేదమ్మా. ఆయన అసలు నా మొహం కూడా చుట్టలేదు. ఆ విషయంలో నన్ను జోక్యం చేసుకోమంటేనే నా పని ఏదో నన్ను చూసుకోమంటున్నారు. ముందు ఆయన 10 లక్షలు ఆయనకి ప్రశాంతత ఉండదు ఇచ్చేస్తే కానీ. నాతో ప్రేమగా మాట్లాడు. లేదంటే ఆయన అలానే బాధపడుతూనే ఉంటాడు. నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడతారు. ఆయన నాతో మాట్లాడకపోతే నేను ఉండలేనమ్మా. ఊరుకో తల్లి, ఊరుకో. ఆయన నన్ను దూరం అని పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఏదో ఒకటి చేసి 10 లక్షలు ఎలాగైనా కాపురం నిలబడేలాగా చేస్తానమ్మా. అమ్మడు, వెళ్ళి ఆడపిల్ల ఏడవకూడదు, నట్టింట్లో ఏడవకూడదు. లేగు కూర్చుని ఉండమ్మా. అదిగో వెళ్ళి నా బతుకు మిగిల్చింది అదేగా. ఎన్ని మాయలు మోసాలు చేసి ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను మా ఇంటికి కోడలు చేశారు. నువ్వు సంతోషంగా ఉండాలని, నీ కాపురం బాగుండాలనే కదా. నీ కాపురం కూలిపోతే పరిస్థితి వస్తే నేను చూస్తా అంటూ ఏడవకు. ఏదో ఒకటి చేస్తే వీలైనంత తొందరగా 10 లక్షలు సర్దుబాటు చేస్తాను. నువ్వు బాధపడకు, అధైర్యపడకు, ఏడవకు. ఓకేనా? అమ్మ చెప్పిందిగా, ఏదో ఒకటి చేస్తుందిలే. నమ్ము అమ్మడో. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఓకేనా? అన్నీ చూసుకుంటాను. అమ్మ చెప్పిందిగా, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. నువ్వు ఏమీ బాధపడకు. వాళ్ళు ఏంటో ఏం జరుగుతుందో. మళ్ళీ ఇడ్లీ రవ్వ కొనడానికి కూడా డబ్బులు లేవు. అలాంటిది ఇప్పటికప్పుడు 10 లక్షలు ఎలా తెస్తామండి? మన పెద్ద మాయగాళ్ళమే సరే, ఇప్పటిదాకా దేవుడు మనకి ఏదో ఒక రూపంలో సాయం వచ్చాడు. ఇప్పుడు ఏదో ఒక ఎట్టాగోలాగా సాయం చేస్తాడులే, చూద్దాం. ఏంటి పక్క దొంగ? సరే, లోపలికి రండి, వెళ్ళి మాట్లాడదాం పదండి. ఏంటి ఇదంతా? పెద్ద సమయం ఏర్పడితే పరిచయాలు సులభంతగా పెద్ద ఎత్తుగా జరుగుతాయి. బాలచంద్రం ఏం చెప్పింది ఎందుకు అనుకుంటున్నావు? తెరది తుఫాన్లాగా వచ్చారు. ఏంటి? ఎవరు అసలు మీరు మా వాళ్ళకి శత్రువులు. మాతో మాట్లాడే మీకు పైగా నన్ను దొంగ అని మొన్న పిచ్చి కొట్టారు. ఆయన గారండి, మీరు ఆగండి. మరొక అవసరంగా ఉన్నారు అని నాకు తెలుసు. అలాగే మీతో నాకు కూడా ఒక అవసరం ఉంది. నాకు హెల్ప్ చేస్తే నేను మీకు 10 లక్షల అవసరం తీరుస్తాను. ఏంటది? 10 లక్షలు ఇస్తామంటుంటే ఖచ్చితంగా ఏదో ఒక కొంప ముంచే విషయమై ఉంటుంది. మ్యాటర్ ఏంటో చెప్పండి. నా మేనల్లుడికి రామరాజు చిన్న కూతురిని పెళ్లి చేయాలని అనుకుంటున్నాం.
బాబోయ్, అట్టాగా? అయినా మా ఇంటికి రావడానికి మేమేమన్నా ముహూర్తాలు పెట్టే పంతులమా ఏంటి? చెప్పేది వినండి. మా రెండు కుటుంబాలకి పడదు కాబట్టి ఈ సంబంధం కుదరడం అసాధ్యం. కాబట్టే నా మేనల్లుడికి రామరాజు చిన్న కూతురుని చనువుగా ఏర్పడేలా మీ అమ్మాయే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎట్టా ఏంటి? మీ మేనల్లుడికి రామరాజు చిన్న కూతురిని చనువుగా ఏర్పడేలాగా మా అమ్మాయి రాయబారం చెయ్యాలా? ఎక్కడ ఏదో పెద్ద కుట్ర మీరు తెరచేస్తున్నారు అర్థం అవుతుంది. ఇందులో ఎలాంటి కుట్ర లేదు. నిజంగానే మనస్ఫూర్తిగా మా వాడికి రామరాజు కూతురిని పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెప్తే మేము నమ్మేయాలా? గుడ్డిగా నమ్మేయడానికి ఈ భాగ్యం ఎంత పిచ్చిదానిలా కనబడుతుందా? నిన్నటిదాకా రామరాజు కుటుంబం నాశనం చేయడం కోసమే కత్తులు నూరారు కదా. ఇప్పుడు కళ్యాణంతో కలిసిపోయి లోక కళ్యాణం కోసం పాటుపడాలనుకుంటున్నారా అని చెప్తే అంత గమ్మున నమ్మేస్తాననుకుంటున్నారా? మీ అనుమానం అర్థం ఉంది. మేము రామరాజు కుటుంబం నాశనం కోసమే బతుకుతున్నాం. కానీ ఆ కుటుంబంలో నా చెల్లెలతో పాటు నా మేనకోడలు కూడా ఉంది. మరి అతని కుటుంబం నాశనం చేస్తే అక్కడ నా చెల్లెలు ఇటు నా మేనకోడలు కూడా నష్టపోతారు కదా. మరి అప్పుడు రామరాజు కూడా మీదే కదా పగ తీర్చుకోవడానికి అర్థం ఉంది. చెప్పండి. పైగా 25 ఏళ్ళుగా నా చెల్లెలకు దూరంగా ఉన్నాను. ఎప్పుడూ నా మేనకోడలు నా బాధను భరించలేని మా వల్ల కావటం లేదు. అందుకే ఈ పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు కలిపేయాలని చేయాలనుకుంటున్నాను. మన ఇంట్లో పెరుగు పెట్టుకుని పక్కింట్లోకి వెళ్ళి మజ్జిగ ఇచ్చుకున్నట్టుంది. మీరే ఎదురింటికి వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకోవాలి కదా. మా ఇంటికి వచ్చి మా అమ్మాయి రాయబారం చేయమంటున్నా అడుగుతున్నారేంటి? 25 ఏళ్ళుగా పగ రగిలిపోతూనే ఉంది. మేము ఎప్పటికీ వెళ్ళి తన కూతుర్ని మా ఇంటి కోడలు చేయమని అడిగితే రామరాజు డౌట్ పడతాడు. కానీ ఒప్పుకుంటాడా? చెప్పండి, మీరే చెప్పండి. నాకు అది డౌటే. ఇంకో చూడు భాగ్యం, నేను చెప్పిన ప్రతి మాట నిజం. పిల్లలు ప్రేమించుకున్నారు, ఇష్టపడుతున్నారు అని చెప్తే రామరాజు పెళ్ళికి ఒప్పుకుంటాడా? అందుకే మా వాళ్ళకి ఆ అమ్ముడికి రాయబారం కూతుర్ని సహాయం చేయమని అడుగుతున్నాను. ఇందులో ఎలాంటి మాయ కానీ మోసం కానీ లేదు. నిజం. విశ్వాన్ని నమ్మితే 10 లక్షలు తీసుకురండి. విశ్వాన్ని నమ్మితే 10 లక్షలు తీసుకోండి. సహాయం చేయండి. నమ్మకపోతే కర్మ, మీరే నష్టపోతారు. మీ ఇష్టం. మీరు ఒక్కటి చేసిన 10 లక్షలు నాకు ఎంతగా కాదు. నిలబడితే, లేదంటే కాపురం నిలబడకపోవచ్చు. అది కాదండి, ఈ ఒక్కసారికి నన్ను రండి. ఏంటి ఇప్పుడు మనం 10 లక్షలు అల్లుడి గారికి ఇవ్వకపోతే మన అమ్మడు కాపురం కూలిపోద్ది. ఇది మనల్ని ఎత్తుకుంటూ వచ్చిన అదృష్టం కాదు అనొద్దు. కాలు తన్నుకోవద్దు. మనం 10 లక్షలు తీసుకుని రావాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి. సరే అని ఒప్పుకో భాగ్యం. సరేనా? మీ ఆలోచనలు ఉద్దేశం కుట్రలో నాకేం వద్దు. మీ అమ్మాయి వల్ల ఒప్పుకుంటే చాలు. ఓకేనా? మీ అల్లుడు రామరాజు అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ అమ్మాయి ఫిక్స్ అయిపోండి. రామరాజుకు ఆట మొదలయ్యింది. నువ్వు ఇంకా బ్లాక్మెయిల్ చేసే లేదు. ఈ కళ్యాణంతో వాడి కారణంగా వారం రోజులు నేను టెన్షన్ నరకం చూశాను. వాడు పిచ్చి కొట్టుడు కొడతాడు. ఈ జన్మలో నా జోలికి రాడు. ఈ కళ్యాణ్ గడి గురించి టెన్షన్ పడకుండా నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఊరంతా పరిగెత్తించి కొట్టాను. అయినా సిగ్గులేదు. ఆ ఫోటోలు నేను భయపడతాను అనుకుంటున్నావా? నువ్వు ఇలాగే ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయరా? ఈసారి నేను మామూలుగా కొట్టను. నువ్వు కోమాలోకి వెళ్ళేదాకా ఆశ్చర్యం లేదు. ఫోటోలు భయపడటం ఓకే. ధీరజ్ని ఎలా పెళ్లి చేసుకున్నావో చెప్తే. నువ్వు ధీరజ్ని పెళ్లి చేసుకున్నారని, అందరినీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు కదా. అది ప్రేమ పెళ్లి కాదని నేను వెళ్ళిపోయి వదిలేస్తే ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడని మీ మామకి తెలిస్తే ఈ విషయం చెప్పిన నువ్వు ఎలా ఉంటుంది? అయ్యో బాబో, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏంటి అసలు? సరే, నేనేం చెయ్యాలి? నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఏంటి? నేను ఎక్కడికి రమ్మంటే నువ్వు అక్కడికి రావాలి. ఏంటి చూద్దాం. ప్రేమ వారం రోజులుగా చాలా టెన్షన్ పడుతుంది. ఏంటి రీజన్? నాకు తెలియాలి. ధీరజ్ నాకు తెలియాలి. ఒకవేళ ఈ ఫ్రెండ్ ద్వారా ఏం తెలుస్తుందా? ఏం జరుగుతుంది? ప్రేమ ఏం జరుగుతుంది అనేది. ధీరజ్ ఏంటి? మొన్న ప్రేమ ఎవరినో తరుముకొచ్చింది కదా, చూసా? లేదురా, నేనేం చూడలేదు. ఎవరనేది తెలిస్తే అసలు ప్రేమని ఈ టెన్షన్ నుంచి బయటికి పడేయచ్చు.
అని ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇటు ధీరజ్, అటు ప్రేమ, అటు కళ్యాణ్ గాడు, ఇటేమో కొత్తగా భద్రావతి వేసిన కుట్రలో రామరాజు కూతురు విశ్వ పెళ్లి చేసుకుంటారా, దీనికి రాయబారంగా నడుపుతారా ఏంటనేది మనం ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.